ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్నది నానుడి. ప్రార్థించే పెదవుల వెనుక ఉన్న దయార్థ హృదయమే సాయం చేసేందుకు అనేక చేతులను దగ్గర చేస్తుందని నిరూపించినదే విశాఖలోని వివేకానంద మెడికల్ ట్రస్ట్. మనస వాచ కర్మణ స్వామి వివేకానంద బోధనలను ఆచరిస్తూ వాటి నుండి ప్రేరణ పొందిన సార్థక నామధేయ సంస్థగా నేటికి విరాజిల్లుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి అనుబంధ విభాగాల్లో ఒకటిగా 1974 సెప్టెంబర్ 26న అవతరించి ఇప్పటికీ అపర సంజీవినిగా సేవలు అందిస్తూనే ఉంది. అప్పట్లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ గా దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు గారు దీనికి బీజం వేశారు. అప్పటి RSS మహానగర్ సంఘ్ చాలక్ పిళ్ల రామారావు గారు, ఫార్మసీ ప్రొఫెసర్ డి విశ్వేశ్వరరావు గారు, డాక్టర్ జంధ్యాల బాపారావు గారు వంటి ప్రముఖులు నలుగురు ట్రస్టుకు వ్యవస్థాపకులయ్యారు. వారు చేసిన బలమైన పునాదులే వైద్య సేవల్లో నేటికి తనదైన ముద్ర వేసుకునేలా చేసింది. ఆరోగ్యకరమైన దేశంతోనే సౌభాగ్యకరమైన జాతీయవాదానికి బలం చేకూరుతుంది. మానవాళికి అంకిత భావంతో కూడిన సేవ చేయడమే మన ప్రాచీన సంస్కృతి జీవన విధానం యొక్క ముఖ్య సిద్ధాంతం అన్నది వివేకానంద మనకిచ్చిన సూక్తి. ఇది నమ్మిన ఆ నలుగురు మహాపురుషులు వివేకానంద మెడికల్ ట్రస్ట్ ఏర్పాటుకు తమదైన కృషి గావించారు. ట్రస్ట్ డీడ్ లో పేర్కొన్న ఆ వ్యాఖ్యలు ఎప్పటికీ సేవా స్ఫూర్తిని చెక్కు చెదరనీయకుండా కాపాడుతూ వస్తున్నాయి. ఆ నలుగురు మహానుభావులు అప్పట్లో ట్రస్ట్ ఏర్పాటు కోసం సేకరించిన ధనం కేవలం 1000 రూపాయలు. ఆ మొత్తంతోనే పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఒక క్లినిక్ ను ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో దాతల సహకారంతో నర్సింగ్ హోం కూడా ఏర్పాటయ్యింది. అక్కయ్యపాలెంకు దగ్గరలోనే ఉన్న లలితానగర్ లో 30 పడకలతో సేవలు అందిస్తోంది. నిధుల లభ్యత ఆధారంగా కాలక్రమంలో ట్రస్టీల బోర్డు ఏర్పాటు చేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు వివేకానంద మెడికల్ ట్రస్ట్ తన సేవా దృక్పథాన్ని మరింత విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. తొలుత 1979లో విశాఖ ద్వారకానగర్లోని శ్రీకృష్ణ విద్యామందిర్ పాఠశాలలో ఒక చిన్న గదిలో డాక్టర్ బసవేశ్వరరావు గారు వైద్యాధికారిగా ట్రస్ట్ తరపున అవుట్ పేషెంట్ సేవలు మొదలుపెట్టారు. ఆ తర్వాత మధురానగర్లోని కొద్ది కాలం వైద్య సేవలు కొనసాగాయి. తరువాత అక్కయ్యపాలెం గ్రామ సేవా మండలిగా పిలువబడే సంఘం ఆఫీస్ ప్రాంగణంలోకి ట్రస్ట్ అడుగుపెట్టింది. నిస్వార్థ సేవా సంస్థగా తనదైన ముద్ర వేసుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ఎంతో మంది పేదలకు ఆరోగ్య ప్రదాయినిగా వైద్య సేవలు అందిస్తూనే ఉంది. అప్పటి జ్ఞాపకాలను మనతో పంచుకుంటున్నారు ప్రముఖ న్యాయవాది కర్రా భవానీ శంకరుడు. నేను చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో సభ్యునండి. ఈ యొక్క ట్రస్ట్ ప్రారంభమైన తర్వాత 1979లో క్లినిక్ అది మొదలెట్టడం జరిగింది. 81లో ఇక్కడ సంఘం ఆఫీసు లో వచ్చినప్పుడు ఇక్కడ నేను అప్పుడు లా చదువుతుండేవాడిని 81, 84లో. సో మన సంఘ అధికారులు ఈ యొక్క నిర్వహణ అది కూడా బాగా ఉండాలి అన్నట్టయితే ఎవడో ఒక కార్యకర్త ఆ విషయాలన్నీ చూస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో 1981 నుంచి 84 వరకు కూడా ఒక 3 సంవత్సరాల పాటు ఆ యొక్క నిర్వహణ సంబంధించినటువంటి కార్యక్రమాలని నేను చూసేవాడిని. తర్వాత 1984లో డాక్టర్ కేశవరావు గారు ఎప్పుడైతే వివేకానంద హాస్పిటల్లో పూర్ణ సమయ వైద్యాధికారిగా వచ్చారో అప్పటి నుంచి ఆయన కేవలం వైద్యం కాకుండా మిగతా అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని వారే చూసుకుంటూ ఈ యొక్క హాస్పిటల్ నిర్వహణ చేయడం జరిగింది. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలి అనేటువంటి దృష్టితో ఈ యొక్క డాక్టర్ కన్సల్టేషన్ ఓన్లీ 2 రూపాయలండి. 2 రూపాయలు మాత్రమే కన్సల్టేషన్ తోటి వివేకానంద హాస్పిటల్లో వైద్య సేవలు అందించేవారు. సో ముఖ్యంగా ఆ రోజుల్లో చూసినట్టయితే కొంచెం పోలియో కేసులు ఎక్కువ ఉండేవి. డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు గారు ఆయన పోలియో ఆపరేషన్స్ పోలియో ట్రీట్మెంట్ లో చాలా సిద్ధహస్తుడు. అందువల్ల ఇక్కడ ఈ విధంగా పోలియో పేషెంట్లు వస్తున్నప్పుడు నేను ఇక్కడ నుంచి కొంతమంది పేషెంట్స్ ని ఆయన దగ్గరికి తీసుకెళ్లడం అది జరుగుతూ ఉండేది. ఆయన క్లినిక్ ఇప్పుడు ఉండేటువంటి KGH ఓపీ గేట్ కి ఎదురుకుండా ఆయన క్లినిక్ ఉండేది. అక్కడికి వెళ్ళినట్టయితే ఈ యొక్క హాస్పిటల్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఆయన ఉచితంగా ట్రీట్మెంట్ చేసేవారు. ఇలాగ చూసినట్టయితే దగ్గర పోలియో పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు అనేటువంటి ఒక ఇది వచ్చినప్పుడు ఆ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యి ఇక్కడ 1982లో సంఘం ఆఫీసులో ఉండేటువంటి వివేకానంద హాస్పిటల్లో
ఒక పోలియో క్యాంపును నిర్వహించామండి. అందులో ఉదయం 9 గంటలకు మొదలెట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు గారి ఆధ్వర్యంలో దగ్గర 5-6 డాక్టర్స్ వచ్చి 85 మందికి మనం ఆ రోజు ఒక్క రోజులో ఆపరేషన్లు చేయడం జరిగింది. తాత్కాలికంగా ఆపరేషన్ థియేటర్ అది కూడా అక్కడ నిర్మాణం చేసి, సో ఆ దాంతో చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలకి మిగతా వాళ్ళకి కూడా వివేకానంద హాస్పిటల్ అన్నట్టయితే ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడి ప్రజలు చాలా మంది అక్కడికి రావడం జరుగుతూ ఉండేది. అతి తక్కువ రుసుముతో అప్పట్లో వైద్య సేవలు పేదలకు ఎంతో చేరువలో ఉండేవో తన స్వీయ అనుభవాలను కర్రా భవానీ శంకరుడు గారు ఆధారాలతో సహా గుర్తు చేసుకుంటున్నారు. మీరు చూడండి. ఇప్పుడు ఆ రోజుల్లో చెప్పినట్టుగా ఒక్కొక్క పేషెంట్ నుండి 2 రూపాయలు మాత్రమే మనం ఛార్జ్ చేసేవాళ్ళం. ఇది దగ్గర 86లో ఈ యొక్క వివేకానంద ట్రస్ట్ వారికి 2 రూపాయలు వాళ్ళు డాక్టర్ ఫీజు నిమిత్తం తీసుకున్నటువంటి రసీదు అండి. దగ్గర 40 సంవత్సరాల క్రితం ఈ రసీదు నేను ఇప్పటికీ కూడా దాచి ఉంచి, ఇంజెక్షన్ చెయ్యాలి అన్నట్టయితే 1 రూపాయి ఛార్జ్ చేసేవాళ్ళం అండి. 1 రూపాయి మాత్రమే. అందువలన ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ 1 రూపాయికి ఇచ్చినటువంటి రసీదు, అప్పట్లో మనం హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్కి ఇచ్చిన రసీదు అండి. 3 రూపాయలది ఒకటి, 2 రూపాయలతోటి. ఎందుకంటే మనం ఇచ్చిన ప్రతి అంటే 1 రూపాయి కూడా రసీదు ఈ యొక్క ట్రస్ట్ వాళ్ళు ఇష్యూ చేసి అంత పకడ్బందీగా ఆ యొక్క ట్రస్ట్ నిర్వహణ చేశారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇది పోలియో డ్రాప్స్ అండి. చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేసేవారు. ఇది మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మి మాట. ఆ అమ్మాయికి అప్పుడు 1987లో పోలియో డ్రాప్స్ డాక్టర్ కేశవరావు గారే వేసేవారు. ప్రతి నెలకి ఒకసారి చొప్పున ఆ వేసినటువంటి కార్డు తాలూకు ఒరిజినల్ కార్డు మాట ఇది. ఎప్పుడెప్పుడు తేదీల ప్రకారం ఎలా వేశారు అనేటువంటిది. ఇది కూడా ఆనాడు అంటే దగ్గర 38-37 సంవత్సరాల క్రితం ఈ మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు ఆమెకి వేయించేటువంటి ఈ పోలియో డ్రాప్స్ తాలూకు కార్డు అండి ఇది. ఎందుకంటే అప్పట్లో ప్రతి వాళ్ళకి ఒక కార్డు ఇచ్చేవారు. ఆ కార్డులోని ఎప్పుడెప్పుడు వేశారు అనేటువంటి చూడండి. అమ్మాయి 89లో పుడితే 12/1/89 ఒకసారి, 15/12/90లోని ఈ విధంగా ఒక కార్డు మెయింటైన్ చేసేవాళ్ళు మాట. ఈ రకంగా పోలియో డ్రాప్స్ కి ఇచ్చినటువంటి ఇవి కూడా ఒరిజినల్ కార్డు అప్పట్లో అంటే దగ్గర 38 సంవత్సరాల క్రితం. వివేకానంద మెడికల్ ట్రస్ట్ కోసం ఎంతో మంది వైద్యులు తమ వంతు సాయాన్ని అందిస్తూ వచ్చారు. వారిలో ప్రముఖంగా వినిపించే పేరు డాక్టర్ డివివిఎస్ కేశవరావు గారు. వైద్య విద్య పూర్తి చేసిన వెంటనే ప్రాక్టీస్ ను ఇక్కడ నుంచే ప్రారంభించారు. దాదాపు 40 ఏళ్ల పాటు సేవలందించి వివేకానంద మెడికల్ ట్రస్ట్ తో సుదీర్ఘ అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన అనుభవాలను తెలుసుకుందాం. విశాఖపట్నంలో చాలా ప్రముఖమైనటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ వివేకానంద హాస్పిటల్కి వచ్చి మన దగ్గర సర్జరీ చేసేవారు. చాలా తక్కువలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ధరల్లో అక్కడ మనం ఈ ఆపరేషన్లు అన్ని కూడా అక్కడ వివేకానంద హాస్పిటల్లో చేసేవాళ్ళం. ఆ తర్వాత మనం ఇలాగే కాకుండా కొంచెం దూరంగా ఉండేటటువంటి విలేజెస్ కి, తర్వాత మనకి ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ కూడా ఉన్నాయి, పాడేరు, అరకు లాంటి చోట్ల. అక్కడ కూడా మనం కొన్ని వైద్య సేవలు అంటే ఈ సంచార వైద్యశాల ద్వారా మనం కొన్ని వైద్య సేవలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారా మనం ఒక అంబులెన్స్ ఒకటి అంటే ఒక మొబైల్ డిస్పెన్సరీ మేము పెడతామని చెప్పి ఒక అంబులెన్స్ వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం. గవర్నమెంట్ వారు మనకు అంబులెన్స్ ఇచ్చారు. అది సంచార వైద్యశాల ద్వారా కూడా మనం ఈ ఉచిత వైద్య శిబిరాలు ఎలాగంటే ప్రతి నెల కూడా మొదటి ఆదివారం అరకు చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలు అంటే బాగా ఇంటీరియర్ విలేజెస్, అరకు దగ్గర నుంచి ఇంకా ఒక 15-20 కిలోమీటర్ల లోపల రోడ్డు కూడా సరిగ్గా లేనటువంటి ఊర్లకి అక్కడికి మనం వెళ్ళేవాళ్ళం. అక్కడ ఈ యొక్క భారతీయ విద్యా కేంద్రం స్కూల్స్ ఉండేవి. అలాగే వనవాసి కళ్యాణాశ్రమం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ అక్కడ పనిచేస్తూ ఉండేది. వాళ్ళ ద్వారా కొన్ని గ్రామాలని మనం ఐడెంటిఫై చేసి ఆ విలేజెస్ కి ప్రతి నెల కూడా మొదటి ఆదివారం నాడు అక్కడికి వెళ్ళేవాళ్ళం. అలాగే 4వ ఆదివారం పాడేరుకి ఇంకా లోపల ఇంటీరియర్ విలేజెస్ లో అక్కడ ఉండేటటువంటి ఈ యొక్క విలేజెస్ లో ఉండేటటువంటి వాళ్ళకి వైద్య సదుపాయం అందించడం కోసం అక్కడ కూడా మనం ప్రతి నెల 4వ ఆదివారం అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వీళ్ళందరికీ కూడా మనం వైద్యం చేసి సుమారుగా నెలకి సరిపడ మందులన్నీ కూడా మనం వాళ్ళకి అక్కడ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అలాగే మనం సిటీలో కూడా ఏదో ఒక స్లమ్ ని మనం చూసుకుని అక్కడ కూడా చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో ప్రతి 3వ ఆదివారం నాడు ఈ యొక్క సిటీలో ఉండేటటువంటి స్లమ్ లో మనం అక్కడ ఈ సిటీలో ఉండే
ఉండేటటువంటి స్లమ్ అయితే మనం బీపీ షుగర్ రెండు కూడా ఫ్రీగా చూసి, షుగర్ టెస్ట్ కూడా ఫ్రీగా చూసి, వాళ్ళకి ఒక నెలకి సరిపడా షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు కూడా ఉచితంగా అందజేసి వాళ్ళం. అలాగే ఇక్కడ మనకి సుమారుగా ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క బీబిలి బీచ్ రోడ్ లో చేపల దిబ్బడపాలెం అనేటువంటి ఒక ఊరు ఉండేది. అక్కడ ఆ చేపల దిబ్బడపాలెనికి ప్రతి నెల 3వ లక్షవారం అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా ఇలాగే బీపీకి షుగర్ కి ఫ్రీగా చూసి ఒక నెలకి సరిపడ మందులు ఇచ్చేవాళ్ళం. ఇవేవైతే ప్రతి నెల 4 క్యాంపులు, ఉచిత క్యాంపులు ఉన్నాయో, ఈ 4 ఉచిత క్యాంపులు కూడా సుమారుగా కోవిడ్ వచ్చేంత వరకు కూడా, అంటే 28 సంవత్సరాలు నిరాటంకంగా ఈ క్యాంపులు మనం కండక్ట్ చేసాం. ఇప్పటిదాకా నాకు తెలుసున్నంత వరకు దేశంలో ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంత ఎక్కువ సమయం ఫ్రీ వైద్య శిబిరాలు ఎప్పుడు కూడా ఎవరు నిర్వర్తించినటువంటి చరిత్ర అయితే మనకి ఎక్కడ కనపడలేదు. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా క్యాంపులు అలాగే నడుస్తున్నాయి. అదే రకంగా మన నర్సింగ్ హోమ్ లో కూడా మనకి చాలా మంచి పేరు వచ్చింది. ఎలాగంటే ఒకసారి అస్సాం నుంచి ఎవరో ఇద్దరు వచ్చారు చూపించుకోవడానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇలాగ ట్రైన్ లో మేము ఇలాగ అస్సాం వెళ్తున్నామండి, విశాఖపట్నంలో సిక్ అయిపోయారని చెప్పి స్టేషన్ లో దిగిపోయాం. స్టేషన్ లో దిగిపోయి బయటకు వచ్చి ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, మాకు తెలియదని. అలాగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎవరో బయటకు వచ్చి మేము ఇలాగ ఒంట్లో బాగోలేదు, మేము శ్రీకాకుళం దగ్గర ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చాము, మాకు ఇక్కడ ఏ హాస్పిటల్స్ తెలియదు, మీకు తెలుసున్న ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఆటో డ్రైవర్ ఒక అతను మన హాస్పిటల్, వివేకానంద హాస్పిటల్కి తీసుకొచ్చాడు వాళ్ళు. ఇలాగా అన్ని రకాలుగా కూడా బాగా ప్రసిద్ధి చెందింది ఆ రోజుల్లో. ఇక్కడైతే చౌకగా వైద్యం జరుగుతుంది, నమ్మకమైన వైద్యం జరుగుతుంది అనేటటువంటి ఒక పేరు ఆ రోజుల్లో వివేకానంద, ఆ రోజులే కాదు ఈ రోజులో కూడా వివేకానంద హాస్పిటల్కి ఆ విధమైనటువంటి ఒక మంచి పేరు వచ్చింది. ఈ రకంగా మనం ఫ్రీ ఉచిత వైద్య శిబిరాలు చేస్తున్నాం. తర్వాత తక్కువ కన్సల్టేషన్ తోటి పేషెంట్లకి, అలాగే వాళ్ళకి ఒకవేళ మన దగ్గర చేయలేనటువంటి ఏవైనా ఉంటే కనుక సరైనటువంటి పద్ధతిలో వాళ్ళకి మనం సలహా చెప్పి వాళ్ళకి ఖచ్చితమైన చోటకి వాళ్ళు ఏ విధమైనటువంటి సరైన వైద్యం అందుతుందో అక్కడికి పెద్ద హాస్పిటల్కి ఎక్కడికైనా సరే పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం లలితానగర్లోని వివేకానంద మెడికల్ ట్రస్ట్ నర్సింగ్ హోమ్ లో గైనకాలజిస్ట్ గా సేవలందిస్తున్న డాక్టర్ కళ్యాణి ఏమంటున్నారో విందాం. 3 years నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది నాకు 40 years నుంచి తెలుసు. ఇక్కడ మా నాన్నగారికి కూడా మేము ట్రీట్మెంట్ ఇప్పించాం. ఇది ఒక చారిటీ హాస్పిటల్ అని నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ సర్వీసెస్ అవి నాకు చాలా బాగా నచ్చాయి, అందుకే ఇక్కడ నేను సర్వీసెస్ ఇస్తున్నాను. యూజువల్గా ఇక్కడ చాలా పూర్ పీపుల్ వస్తుంటారు. ఈ వర్క్ చేయడం నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫీజులు తక్కువ, మనకి ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం చాలా డబ్బులు తక్కువ తీసుకుంటాం. తర్వాత పేషెంట్ కూడా ఎన్నిసార్లు వచ్చినా 1 week వరకు ఫ్రీగా చూస్తాం. తర్వాత మన స్టాఫ్ కేర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఏ రాత్రి అయినా మనం అవైలబుల్గా ఉంటాం. మనకి ఎక్కువ ఫీవర్స్, గ్యాస్ట్రైటిస్ కేసులు వస్తుంటాయి. అండ్ దెన్ మాకు గైనిక్ పరంగా ఎక్కువ ఏజ్ గ్రూప్లో, అంటే ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో పీసీఓడీలు, బ్లీడింగ్ ప్రాబ్లం వాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తుంటారు. బాగా పూర్ పీపులే మనకు వస్తుంటారు, ఆర్థిక స్థోమత లేక ఇక్కడికి వస్తారు. ఇక్కడకు వచ్చే రోగులు చిరునవ్వుతో చికిత్స చేయించుకుంటూ ఉంటారు. నామమాత్రపు రుసుముతో వైద్య సేవలందిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి చూపించే ఆసుపత్రిగా ఇది గుర్తింపు పొందడమే దీనికి కారణం. నా పేరు ధనలక్ష్మి. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంటుంది, డాక్టర్లు వాళ్ళు అందుబాటులో ఉంటారు, ఫీజు తక్కువ. నాకు చాలా కాలం పెట్టి ఈ హాస్పిటల్ తెలుసు. మొదట్లో ప్రస్తావించిన విధంగా ప్రార్థించే పెదవులు, సాయం చేసే చేతులు రెండూ ఒకరివే అయితే ఆ రూపాన్ని కళ్ళారా చూసి తీరాల్సిందే. నిలువెత్తు ఆదర్శ భావాలు, విలువలతో కూడిన నిరాడంబర జీవన విధానాలు, సమాజానికి నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచనలు, ఇలా అత్యుత్తమ లక్షణాలు అన్ని ఒకదాని వెంట ఒకటి వరుసలో నిలబడి ది గ్రేట్ చిలుకూరి వారి కుటుంబానికి స్టాండింగ్ ఓవేషన్ చేయాల్సిందే. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ లో కీలక స్థానాలు అధిరోహించిన దివంగతులు చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి చివరి రోజుల్లో తనకున్న ఇంటి స్థలాన్ని సైతం దానం చేసి సమాజ సేవకు అంకితమయ్యారు. ఆ స్థలంలో రూపుదిద్దుకున్నదే ఇప్పుడు మనం ఉన్న అత్యాధునిక ఆసుపత్రి భవనం. ఈ మహత్ కార్యంలో తన వంతు సహకారాన్ని అందించిన వారి సతీమణి 97 ఏళ్ల ఫిజిక్స్ ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ గారు. ఆమె నిరాడంబర పలుకులు ఒక్కసారి వినండి. ఆయన జ్ఞాపకంలోనే ఈ స్థలం, ఆ స్థలం నాది, నేను కట్టించా. కానీ డబ్బేదో నేను వర్క్ చేశాను కాబట్టి నాకు డబ్బు వచ్చింది. డబ్బేదో నాది ఆయనది అనకుండా కట్టేశాం. కానీ ఇప్పుడు పేరు ఆయనది ఇచ్చాం, సుబ్రహ్మణ్య శాస్త్రి భవనం అని పెట్టాం. నా పేరు అక్కర్లేదని చెప్పాను. నాకు ఏ విధమైన అసోసియేషన్ లేదు దాంతో, ఎక్సెప్టింగ్ ప్రేయింగ్ గాడ్ దట్ ఇట్ షుడ్ ఫ్లరిష్. అంత తప్ప నాకు ఇంకేం లేదు అని చెప్పాను. చెప్పి వాళ్ళకి అప్పచెప్పేశాను. నాకు అక్కర్లేదు, నాకు డబ్బు అక్కర్లేదు,
స్థలము అక్కర్లేదు, కీర్తి అక్కర్లేదు, ప్రతిష్ట అక్కర్లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలా బతికేన్నాం అంత కట్టుబడి దాంతో వీళ్ళకి చెయ్యాలి, మనకు చెయ్యాలి, మనకు తీసుకురావాలి. వివేకానంద కాన్సెప్ట్లో తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇది పైకి వస్తుందనే నాకు నమ్మకం ఉంది. ఇన్నాళ్ళు చేసింది కూడా బాగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకా బాగా ఎందుకుంటుందంటే వైడెన్ అయింది. కేరళ అవి ఇవి అన్నీ కూడా వచ్చి డెవలప్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఎక్స్పాండ్ అవుతుంటే మరి పర్వాలేదు, బాగా చేసుకుంటారు. మంచి ఉద్దేశాలు ఉన్నాయి, తప్పకుండా దానికి మంచి ఫ్యూచర్ ఉంది. నేల విలువ కూడా బాగా ఉంటుంది. దాన్ని పరిపాలిస్తున్న వారు మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. ఎవరు కూడా దానిలోంచి లాక్కొని బతుకుదాం అనుకునే వాళ్ళు లేరు. కమిటీస్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి. ఏది పెంచినా ఏది తగ్గించినా అందరూ కలిసి చేసి ఒక పద్ధతిలోకి వస్తున్నారు. ఒక ట్రస్ట్ కింద ఉంది కాబట్టి వైద్య శాస్త్ర అధ్యయనం, పరిశోధనలను ప్రోత్సహించడం, వ్యాధుల నివారణ, ఔషధాలను ప్రచారం చేయడం, ఇతర శిక్షణా కేంద్రాలను స్థాపించడం వంటి ఉన్నత సేవా కార్యకలాపాలపై దృష్టి సారిస్తోంది. వివేకానంద ట్రస్ట్ వైద్య రంగంలో గత 50 ఏళ్ల అనుభవాన్ని రంగరించి భవిష్యత్ తరాలకు కూడా అదే స్ఫూర్తిని కలిగి ఉంది. నాణ్యమైన వైద్య సేవలను అందుబాటు స్థాయిలోకి విస్తరింపచేయాలన్న లక్ష్యంతో విశాఖలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో నూతన ఆసుపత్రి భవనం ప్రముఖుల చేతుల మీదుగా నేడు సాకారమయ్యింది. అనుభవజ్ఞులైన ఆరోగ్య సంరక్షణ నిపుణుల బృందంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రం అధిక నాణ్యత, రోగి కేంద్రీకృత సంరక్షణను అందించాలని యోచిస్తోంది. సమగ్ర రోగ నిర్ధారణ సేవలు, వైద్య పరిశోధనలను అందించడానికి డయాగ్నోస్టిక్స్ పరిశోధనా కేంద్రాన్ని మన ముందుకు తీసుకువచ్చింది. ఖచ్చితమైన వ్యాధి గుర్తింపుతో పాటు మెరుగైన చికిత్స ఇవ్వడానికి సకల మౌలిక వస్తువులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మహత్ కార్యంలో భాగస్వాములైన ఎందరో మహానుభావులు, వారందరికీ ఇవే మా వందనములు.